ఇక్కడ విజయవాడలో 30-40 వేలే ఉంటారు. కానీ వీళ్ళు అక్కడ ఉత్తరాంధ్రలో ఓ నియోజకవర్గంలో 15-20 వేల మంది ఉన్నారు. వాళ్ళందరూ ఓట్లు పడతాయనే కదా అతను ఇచ్చింది. ఇట్లాంటి లెక్కలు అంటే కుల ఈక్వేషన్స్ మీద వెళ్తున్నారు అంతే. కానీ అంటే జనసేనలో ఇప్పటికీ ఇంకా దాదాపు అఫీషియల్ గా ఒక 19 ప్రకటించాలనుకుంటా. అఫీషియల్ గా అన్అఫీషియల్ గా వాళ్ళు చెప్పేసుకున్న ఈ లెక్కలోకి రావు కదా. ఇంకా రెండో లిస్ట్ కూడా రాలేదు. ఇవి ఏమన్నా మారతాయా రేపు పొద్దున్న? మార్చి ఆలోచన ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి ఉందా? అందుకేనా ఈ వెయిటింగ్ అంటే ఆఫ్టర్ పొత్తు? అభ్యర్థులపై అసలు నియోజకవర్గాలే ప్రకటించలేదు కదా. లేదు. అవును. జ్యోతి ప్రకటిస్తున్నప్పుడు కూడా బార్ పెట్టింది కొన్ని సెగ్మెంట్లు. అంటే టీడీపీ కానీ జనసేన కానీ జనసేనకే ఈ సీటు కానీ ఈ సీటు కానీ. ఓకే. ఇప్పుడు పి గన్నవరం వాస్తవంగా అంటే ఏం లేదు, తెలుగుదేశం ఎలా కావాలంటే అలా ఇచ్చి వాళ్ళు ఇచ్చినవి తీసుకుంటాడు ఈయన. ఇప్పుడు పి గన్నవరం తెలుగుదేశం క్యాండిడేట్ ఇచ్చారు, అమలాపురం వీళ్ళకి ఇచ్చారు. అమలాపురం ఇస్తున్నారని తెలిసినే బాలయోగి కొడుకుని తీసుకొచ్చుకుని జనసేనలో చేర్చుకున్నాడు. అతను తెలుగుదేశమే, అతన్ని చంద్రబాబు గారి సూచనల మేరకే చేర్చుకున్నాడు. ఇలా పి గన్నవరం రాజేష్ ఎఫెక్ట్ వచ్చేటప్పటికి వీళ్ళు ఏం చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు పి గన్నవరం వట్టి పెట్టుకో, మీ క్యాండిడేట్ బలమైన వాడు అక్కడ, మేము అమలాపురం తీసుకుంటామని చెప్తున్నాడు. సరే సార్ అంటాడు ఈయన. దానివల్ల ఎవరు ఏం చేయాలి దానికి? రేపొద్దున బీజేపీ కోసం కూడా సాక్రిఫైస్ చేయాలి, కొన్ని చేయాల్సి వస్తుందేమో. అప్పుడు దానికి బదులు ఏమైనా ఇస్తారేమో చూడాలి. అంటే అందరికీ గోదావరి జిల్లాలే కావాలి, కోస్తా కావాలి, రాయలసీమ అందరూ కోరుకోరు అనుకోండి, అందులో కొన్ని సీట్లే కోరుకుంటారు. ఇక్కడ ఏమన్నా మళ్ళీ క్లాషెస్ వస్తాయి అనేది అది జనసేనకు పడుతుంది ఎఫెక్ట్.